అసలు ఏం చేస్తున్నారో తెలీదు, ఎలా చేస్తున్నారో తెలీదు. అలాంటప్పుడు మనం ఎలా ఆపగలం దాత్రి? వచ్చిందైతే మనిషి, అది కూడా బాబాయ్ గారే అని వదిన అంత క్లారిటీగా చెప్పారంటే బాబాయ్ గారి దగ్గర పోలికలతో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చుంటారేమో అని అనిపిస్తుంది. అదే నిజమైతే సురేష్ అనేని కలిస్తే వాళ్ళ ఫ్యామిలీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మనకు తెలిసిపోతుంది కదా. అప్పుడు మనకి ఎక్కడ ఎవరిని ఎలా ఆపాలో మనకి క్లారిటీ వస్తుంది. సూపర్ ప్లాన్ దాత్రి, పద ఇప్పుడే వెళ్దాం. నా కుటుంబాన్ని నాశనం చేసిన నీ మీద పగ తీర్చుకోవడానికే వచ్చాను. వదిన, ఇక్కడ ఎవరూ లేరు. అసలు ఏం జరుగుతుంది? జరిగిందంతా కళ నిజమా? నా కళ్ళకు కనిపించింది అబద్ధమా? వాళ్ళ కళ్ళతో చూసింది నిజమా? మావయ్య రావడం, నా గొంతు పట్టుకొని నన్ను చంపేస్తాను అని అనడం అంతా నేను ఊహించుకున్నానా? మనిషినైతే ఊహించుకోగలను, కానీ నొప్పిని కాదు కదా. వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత కౌశికి వజ్రపాటి దెయ్యం భూతమని మాట్లాడుతూ ఉంటే ఎవరైనా వింటే మన పరువుతో పాటు బిజినెస్ కూడా పోతుంది. నా భయం నిజం కాదా? వాళ్ళ మాటలే నిజమా? అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది? మావయ్య రావడం అబద్ధం అయితే మరి డాక్యుమెంట్స్ ఏమైనట్టు? వాటి నకలు ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకోవాలి. హలో, ఎవరు? హోమ్ మినిస్టర్ ఇంటి నుంచి అభిని మాట్లాడుతున్నా. అన్నా చెప్పండి. బావ నిన్ను అర్జెంటుగా కలవాలంటున్నారు, ఒకసారి ఇంటికి వస్తావా? షూర్, ఇప్పుడే స్టార్ట్ అవుతానన్నా. ఏమైనా పనుందా? పెద్ద కష్టమైన పనేం కాదులే, నీకు బాగా అలవాటైన పనే. అదే నువ్వు చేసే చిన్న చిన్న పనుల గురించి బావగారి చెవిన పడ్డాయిలే. నీకు పెద్ద కాంట్రాక్ట్ ఇద్దాం అనుకుంటున్నాడు. నువ్వురా. వస్తున్నా. ఆ యువరాజు వస్తున్నాడు. 2-3 రోజుల్లో ఆ జేడీకేడి ఎవరో వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అన్ని నీ ముందు పెడతాడు బావా. జేడీ, నువ్వు ఎవరో తెలిసాక నేను చెయ్యబోయే యుద్ధానికి సిద్ధంగా ఉండు. నా గతాన్ని తవ్వన ఏ ఒక్కరూ బ్రతికి బయటపడలేదు. నువ్వు కూడా పడా. అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంటి దగ్గర కూడా లేరంట. మరి ఇంకెక్కడికి వెళ్ళుంటారు? ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను, ఎవరి దగ్గరికి వెళ్ళలేదని చెప్తున్నారు. నాకు తెలిసి ఏదైనా క్రైమ్ గురించి టిప్ వచ్చి ఉంటుంది, కవర్ చేయడానికి వెళ్ళినట్టున్నారు. బాగుండుంటే ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోయే దాత్రి. రేపటి వరకు చూద్దాం. అప్పటికీ అన్నయ్య నుంచి ఏ రెస్పాన్స్ రాకుంటే ఎంక్వైరీ చేద్దాం. సాధు సార్. జై హింద్ సార్. నువ్వు చెప్పినట్టు మంగ ఇంటి చుట్టుపక్కల ఉన్న అన్ని వెహికల్స్ ని, షాప్స్ లో ఉన్న సీసీ కెమెరాల్ని, ఆ టైంలో ఆ ఏరియాలో పాస్ అయిన అన్ని కార్ల సీసీ కెమెరా ఫుటేజ్ని తెప్పించాను. అందులో ఒక షాప్లో ఉన్న మిర్రర్లో అభి కారు దిగడం, గన్నుతో మంగని షూట్ చేయడం మొత్తం రికార్డ్ అయింది. అయితే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళి అభిని అరెస్ట్ చేయడానికి వారెంట్ రెడీ చేసుకోవచ్చా సార్? నిరభ్యంతరంగా. అక్కడ నీ డ్యూటీకి అడ్డొచ్చిన వాళ్ళని, నీకు అభ్యంతరం చెప్పే ఎవరినైనా అరెస్ట్ చేసే రైట్ కూడా నేను నీకు ఇస్తున్నాను.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. న్యాయం న్యాయస్థానం ఎవరికైనా ఒకటిగానే పనిచేస్తుందని పవర్లో ఉన్న వాళ్ళకి గుర్తు చేసి రండి. ఓకే సార్, అభితో ఆఫీస్లో కలుద్దాం. జై హింద్ సార్. జై హింద్. ఇన్నాళ్ళకి మా అమ్మ కేసులో లీడ్ దొరికింది కేదార్. ఇప్పుడు అభిని పట్టుకుని 4 పీకితే అసలు 20 ఏళ్ల ముందు జరిగిన మా అమ్మ హత్యకి ఈ హీరోయిన్ హత్యకి సంబంధం ఏంటో తెర వెనకాలుండి ఇదంతా నడిపించే ఆ తారెవరో కూడా తెలిసిపోతుంది. హ, పద. నమస్తే అంకుల్. హాయ్ యువరాజ్, రారా కూర్చో. ఏంటి యువరాజ్, నీ పేరు మధ్య పోలీసులలో క్రిమినల్స్లలో బాగా వినిపిస్తుంది. అదేం లేదు అంకుల్, ఏదో బిజినెస్ కోసం చిన్న చిన్న పనులు. కౌశికి ఉండగా బిజినెస్లో కానీ బిజినెస్ కోసం కానీ క్రైమ్స్ చేయదని నాకు తెలుసు. ఇదంతా వాళ్ళకి తెలియకుండా నువ్వే చేస్తున్నావని నాకు తెలుసు. అయినా నేను పిలిపించింది నువ్వు చేస్తున్న పనులకు క్లాస్ పీకడానికి కాదు. నాకు ఒక పని ఉంది, చేసి పెడతావేమో అని అడగడానికి. అయినా మీ దగ్గర పవర్ ఉంది, స్టేట్ పోలీసులు ఉన్నారు. మరి మీ పనికి నన్నెందుకు పిలిపించారు అంకుల్? ఎందుకంటే ఇది పవర్తోనో పోలీసులతోనో అయ్యే పని కాదు కాబట్టి. నాకు 2 గురించి పూర్తి వివరాలు కావాలి. వాళ్ళెవరు, ఎక్కడుంటారు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, ఇలా వాళ్ళ గతం ప్రస్తుతం నాకు తెలియాలి. ఎందుకు అంకుల్? వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించడానికి. పని ఇంతేనా? చెప్పండి, మీకు ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి? 24 గంటల్లో వాళ్ళ చరిత్ర మొత్తం మీ ముందు పెడతాను. వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నారు అంకుల్ మీరు? బావ ఎక్కడ పెట్టుకున్నాడు? వాళ్లే బావని వదలకుండా పట్టుకున్నారు. ఆ జీడీ అయితే ఏకంగా మా బావ సీటు కింద మేకై కూర్చుంది. వాళ్ళ గురించి నీకెలా తెలుసు? జేడీ టేక్ ఓవర్ చేసిన కేసు సాల్వ్ అవ్వకుండా లేదని తెలుసు. జేడీ సిటీలోకి వచ్చి ఛార్జ్ తీసుకున్నాక క్రైమ్ రేట్తో పాటు క్రిమినల్స్ కూడా తగ్గిపోయారని తెలుసు. అండర్ వరల్డ్నే భరించి వేసింది అంకుల్. ఆ జేడీ ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏం కావాలో, దేనికి లొంగుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ ముసుగు వెనకున్న మొహం గురించి ఎవ్వరికీ తెలీదు. అదే జేడీ బలం. జేడీకి ఎదురెళ్ళి ఇప్పటిదాకా ఎవ్వరూ నిలబడలేదు అంకుల్. నాకు కూడా ఎదురు నిలబడిన వాళ్ళు ఇంకెవ్వరి ముందు నిలబడలేరు, నిలబడనివ్వను. 20 ఏళ్ల కష్టం, 15 ఏళ్ల పదవి, ఒక్క 25 ఏళ్ళ అమ్మాయి వచ్చి నా కోట కూల్చేస్తుందంటే చూస్తూ ఊరుకోను. ఏం చేసినా ఆగకపోవడం జేడీకి అలవాటైతే ఏం చేసైనా ఆపడం నా అలవాటు. ఓడిపోకపోవడం జేడీకి అలవాటైతే గెలవడం నా అలవాటు. ఎదుటివారి బలం తెలిసి కొట్టడం జేడీ నైజమైతే ఎదుటివాడి బలహీనత తెలుసుకొని కొట్టడం నా నైజం. ఆ బలహీనత తెలుసుకోవడానికే నిన్ను పిలిపించా. జేడీ కేడీ, నాకు వాళ్ళిద్దరి గురించి డీటెయిల్స్ కావాలి. వాళ్ళిద్దరి అడ్డు నేను తొలగించుకోవాలి. కేదార్ గారిని నేను ఎలాగో ఏమీ చేయలేకపోతున్నా. అంకుల్కి చెప్తే
మన చేతికి మట్టండకుండా పని అయిపోతుంది. ఏంటి యువరాజు ఆలోచిస్తున్నావు? పేమెంట్ గురించా? ఆ, పనికి తగ్గ పేమెంట్ ఉంటుందిలే. నేను ఆలోచిస్తుంది పేమెంట్ గురించి కాదు అంకుల్. మీకు వాళ్ళెవరో తెలియగానే ఎలా చంపుతారా అని ఆలోచిస్తున్నా. చా నేరుగా వాళ్ళని చంపితే మజా ఏమొస్తుంది? వాళ్ళతో చేయించాల్సిన పనులున్నాయి. ముందు అవన్నీ చేపిస్తాను. అయినా మీరు చెప్పిన పని వాళ్ళెందుకు చేస్తారు? ఊరికే ఎందుకు చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీ అందరినీ ఎత్తుకొచ్చేసి నెత్తి మీద గన్ను పెడితే అప్పుడు చేస్తారు. అమ్మో, అంటే వీళ్ళ టార్గెట్ ఫ్యామిలీసా? వీళ్ళకి కానీ కేదారే కేడి అన్న నిజం చెప్తే ముందు ప్రమాదంలో పడేది నేను, నా ఫ్యామిలీనే. సరే అంకుల్, నేను వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు టచ్లోకి వస్తా. వెళ్ళొస్తాను. బావా, ఆ ఫైల్ మీద సంతకం. పద. జేడీ కేడి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారేంటి? నేను ఇక్కడికి వచ్చానని తెలుసుకొని వచ్చారా? తెలిసే ఛాన్సే లేదే. నాకు ఫోన్ వచ్చినప్పుడు, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కేదార్ అసలు ఇంట్లోనే లేడు. ఆగండి, లోపలికి పర్మిషన్ లేదు. అమ్మో, జేడీ ఫోకస్ హోమ్ మినిస్టర్ మీద పెట్టింది. అంకుల్ పవర్ కూడా ఆయన్ని కాపాడలేదు. అయినా ఈ జేడీ ధైర్యం ఏంటి? పవర్కి కూడా లొంగని ఆ పొగరెక్కడి నుంచి వచ్చింది? రై, ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వద్దని చెప్పాను కదా. నేను చెప్తున్నా వినకుండా లోపలికి వచ్చేసారు సార్. సారీ సార్, ఇలా రావడం తప్పే, కానీ మాకు తప్పలేదు. ఒక అర్జెంటు పని మీద వచ్చాం సార్. 10 నిమిషాల్లో అయిపోతుంది. నా షెడ్యూల్ మొత్తం మీటింగ్స్ ఉన్నాయి. మీరు ఇలా వచ్చే పనుందని 10 నిమిషాలు కావాలంటే కుదరదు. నా పిఏ దగ్గరికి వెళ్ళి నా షెడ్యూల్ అడిగి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని అప్పుడు నా దగ్గరికి రండి. పదరా. ఒక నిమిషం సార్, మాకు కావాల్సిన క్రిమినల్ ఇక్కడ ఒకరున్నారు. మేం తనని తీసుకెళ్ళడానికే వచ్చాం. తీసుకెళ్లకుండా ఇక్కడ నుంచి వెళ్ళం సార్. నా ఇంటికొచ్చి నన్నే క్రిమినల్ అంటావా? ఎంత ధైర్యం చేయడి నీకు? తప్పు సార్, తప్పుగా అర్థం చేసుకున్నారు అంటున్నాను. జేడీ క్రిమినల్ ఉన్నారు అని చెప్పింది, కానీ మీరు క్రిమినల్ అని చెప్పలేదు కదా. అయినా మీకు కూడా అలా అనిపించిందంటే మీరేమైనా నేరం చేశారా సార్? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా జేడి? ముందే ఎందుకు తెలుసుకోలేకపోయానని బాధపడుతున్నాను సార్. హీరోయిన్ చావు వెనుకున్న నిజాలు తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నాను సార్. అయినా మీకోసం మీ ఇంటికి రావడానికి ఇంకా టైం ఉంది సార్. ప్రస్తుతం హీరోయిన్ ఇంట్లో పనిచేసిన మంగని చంపినందుకు అభిని అరెస్ట్ చేయడానికి వచ్చాం సార్. నేనా? నేను ఎవరిని చెప్పలేదు, నాకేం తెలీదు. నేను ఎవరిని షూట్ చేయలేదు కదా. షూట్ చేసి చంపారని మేమేం చెప్పలేదే. మంగని చంపినందుకు అభిని అరెస్ట్ చేస్తున్నాం సార్. బావా, వాడు నా మనిషి. వాడిని తీసుకెళ్లాలంటే నన్ను దాటి వెళ్ళాలి. మిమ్మల్ని, మీ పదవిని, మీ పవర్ని అన్నిటినీ దాటైనా సరే తప్పు చేసిన వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తాను సార్. అది మీరైనా మీ మనిషి. అభియే మర్డర్ చేశాడనడానికి సాక్ష్యాలేవి? మీ దగ్గర వారంట్ ఉందా?
ఉమ్. కేడి ఇది వారెంట్ సార్. అభి మర్డర్ జరిగిన టైంకి అదే ఏరియాలో ఉన్నట్టు తన ఫోన్ సిగ్నల్స్ కూడా చెప్తున్నాయి. తన కార్లో మంగ వాళ్ళ ఇంటికి వచ్చినట్టు సిటీలో చాలా కెమెరాస్ లో రికార్డ్ అయ్యింది. కానీ తను షూట్ చేసిన బుల్లెట్ వల్లనే మంగ చనిపోయిందనడానికి ఆధారాలు లేవు కదా. అసలు అభి మంగని చంపడానికి మోటివ్ ఏంటి? మర్డర్ వెపన్ ఎక్కడా? 24 hours లో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాం సార్. అంత టైం కూడా అవసరం లేదు జేడి. అభి మంచోడు, ఒక్క రౌండ్కే అన్ని నిజాలు చెప్పేస్తాడు. ఏం అభి? బావా కొడతారంట. తప్పు చేస్తున్నావు జేడి. ఆల్రెడీ తప్పు జరిగింది సార్. దాని మూలం కనుక్కొని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం సార్. అభిని అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పండి. కేడి అరెస్ట్ చేయి. బావా బావా ప్లీజ్ బావా, నన్ను కాపాడు బావా. ఏదో ఒకటి చేయి బావా, వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు బావా. బావా బావా ప్లీజ్ బావా, ఏదో ఒకటి చేయి బావా. రేయ్! ఒక పోలీస్ ని తన డ్యూటీ చేయకుండా అరెస్ట్ చేయడం చట్టరీత్యా నేరం. ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. సో హోమ్ మినిస్టర్ అయినా మీ కూడా అది వర్తిస్తుంది. మేమిక్కడి నుంచి అభితో మాత్రమే వెళ్ళాలా లేదా మీ అందరిని తీసుకుని వెళ్ళాలా అనేది మీ ఇష్టం. బావా 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 ప్లీజ్ బావా, కాపాడు బావా, కాపాడు బావా ప్లీజ్ బావా, ఏదో ఒకటి చేయి బావా. చెప్పదురా హే మాటని పడదురా హే వెనక కడుగు పడని పడని తెగువ తనదిరా హే ఎదుట నిలబడి నీ మదమే అనిచరా హే పిడికి లింక బిగుసుకుంటే మాటలు ఉండవురా హే ఒక పరి నెమ్మది ఒక పరి దూకుడు కలగలిపిన తన గుణమిదిరా కూటిన పిచ్చుకది బయట ఫిరంగిది ఇది కలబోసిన పరిమితిరా అందిని నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే జేడి, కేడి, మిమ్మల్ని మాత్రం వదలను. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలసుతే హలో హలో మీనన్, నేను ఆదికేశవ్ని మాట్లాడుతున్నాను. ఓ, హోమ్ మినిస్టర్ గారికి పాత స్నేహాలు పాత మిత్రులు ఇంకా గుర్తున్నారన్నమాట. సారీ మీనన్, నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు నువ్వు నాకు చాలా సాయం చేశావు. కానీ నా రాజకీయ కళకి నీ రౌడీయిజం అడ్డుపడుతుందని నిన్ను దూరం పెట్టక తప్పలేదు. మామూలు దూరం కాదు మిత్రమా, 20 ఏళ్ళు దూరం పెట్టావు. ఈ నేళ్ల తర్వాత నేను గుర్తొచ్చానంటే పనేంటి హోమ్ మినిస్టర్? నా బామర్దిని ఒక మర్డర్ కేసులో జేడీ అరెస్ట్ చేసి తీసుకెళ్తోంది. ఆ కావ్య కేసు వదిలేమని చెప్పాను కదా. మీరు వదిలేయమంటే వదిలేయడానికి అది రాజకీయం కాదు సార్. కావ్య మేడం గారి విషయంలో మన డిపార్ట్మెంట్ మొత్తం తలెత్తుకునేలా చేస్తాం సార్. ఇప్పుడు కానీ వాడు స్టేషన్కి వెళ్ళి నోరు తెరిస్తే నా నేర చరిత్ర మొత్తం బయటపడుతుంది. నా పదవి, నా పవర్ అన్నీ పోతాయి. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది మినిస్టర్. ఆ చెడి చాలా డేంజరస్. నా దందాకే అడుగడుగున అడ్డుపడుతుంది. అలాంటిది అభిని కానీ స్టేషన్కి తీసుకెళ్తే గంటలో వాడి నుంచి నిజాలన్నీ బయటపెట్టి నిన్ను అరెస్ట్ చేస్తుంది.
ఓకే మీనన్, ఇన్నాళ్ళ తర్వాత రిస్క్ అని తెలిసినా నీకే ఫోన్ చేశాను. జేడీ కస్టడీ నుంచి అభిని ఎవరైనా తీసుకుని రాగలరు అంటే అది నువ్వే మీనన్. జేడీ అభిని దాటి నా వరకు రాకూడదు. గతంలో పాతేసిన నా నిజం ప్రపంచానికి తెలియకూడదు. సరే మినిస్టర్, పని పూర్తయ్యాక ఫోన్ చేస్తా. వచ్చి నీ బామర్దిని తీసుకెళ్ళు. థ్యాంక్ యూ మీనన్. దేవా బాయ్, మన వాళ్ళందరికీ చెప్పు, కట్టప్పని కూడా మనతోనే తీసుకెళ్తున్నాం. అలాగే బాయ్. అంతమంది పోలీసుల మధ్య నువ్వొచ్చి అంత ధైర్యంగా షూట్ చేయగలిగావంటే నీ వెనక ఎవరున్నారనే ధైర్యం. మంగ ప్రాణాలు తీసి ఎవరిని కాపాడాలని చూసావు? నేనెవరిని చంపలేదు. మీరు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మా బావ మిమ్మల్ని వదిలిపెట్టడు. మీకు మా బావ గురించి పూర్తిగా తెలీదు. నా మీద చెయ్యి పడినా మీ అంతు తెలుస్తాడు. మాకు కూడా హోమ్ మినిస్టర్ గారి గురించి మొత్తం తెలుసుకోవాలని ఉంది.